వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఘనంగా హోలీ వేడుకలు. కేరళలో క్రికెటర్ సంజు శాంసన్ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు. హైదరాబాద్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం 25 కిలోల బాక్స్ కేవలం 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మాత్రమే పలుకుతుంది. హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మల్కాజ్గిరి పరిధిలోని 3 చింతలపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, సమాజ ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముద్రా సంఘం సభ్యులు పాల్గొన్నారు. త్రిపాదోర్ధ్వముదైః పురుషః ఆదర్పయామి నీరాజనం ఓం సంసారవందేస్యైతి ఇమాం సంతాగం సంగృహ్ణానే తనః సంవత్సరమేవావరుద్ధే లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ మంత్రి టీజీ భరత్, మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో బహిరంగ చర్చకు రావాలి. ఛాలెంజ్ చేస్తున్న పరిశ్రమల స్థాపనపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి టీజీ భరత్ కు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా కూడా ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఈ కర్నూలు పట్టణంలోనే సెంటర్లో మేము కూర్చుంటాం. ఇదే ప్రాంతానికి పారిశ్రామిక మంత్రిగా ఉండేటువంటి ఆయనకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటాం. మా హయాంలో ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చామో మేము చెప్తాం. అదే తరహాలో మీరు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు చెప్పగలరా? పారిశ్రామిక విధానానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి మీరు చేసినటువంటిది ఏంటి, మేము చేసినటువంటిది ఏంటి చేస్తున్నాం. డేట్ మీరు ఫిక్స్ అయ్యింది. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్తాం. మీకు దమ్ముందా అనేటువంటిది అడుగుతున్నాం.
పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చామనేటువంటి చెప్పేటువంటి దానిలో మేము చెప్పగలం ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చేశారనేటువంటిది. నువ్వు తీసుకొచ్చిందంతా ఆరాకొరా దానికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అరాచకానికి అవినీతికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచి దౌర్జన్యాలకు మారుపేరుగా వందలాది మందిని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అంతమొందించడం అనేటువంటి జరిగింది. వేలాది మందిని క్షతగాత్రులు చేయటం జరిగింది. ఊళ్ళే ఖాళీ చేసేసి బయటికి పంపించేటువంటి పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రజానీకాన్ని భయభ్రాంతుల్ని సృష్టించడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఊళ్ళను ఖాళీ చేయించడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకొక అబద్ధం చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఆ అబద్ధం చెప్పేటువంటి దానిలో కార్మికుల పట్ల ఆయనకి చాలా ఎనలేని అభిమానం ఉన్నది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో కార్మికులకి మొండి చేయి ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి కనపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో చెప్పినటువంటి ఆ హామీలకి ఏ రకంగానూ కూడా అమలు చేయలేదు అనేటువంటిది. గతంలో ఏం చెప్పాడు? 18,34 కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు తీసుకొస్తున్నా, మీకెందుకో ఇబ్బంది లేకుండా ఉద్యోగ వ్యవస్థ లక్షలాది మందికి ఇస్తానని చెప్పారు. 1 కోటి కూడా తీసుకురాకుండా ఆయన ప్రభుత్వం దిగిపోతే జగన్ గారి హయాంలో కూడా 58 నెలల కాలంలోనే 315కు పైగా భారీ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదే పద్ధతిలో 130,000 మందికి ఉద్యోగ వ్యవస్థని కల్పించడం అనేటువంటి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన మాటలకే మాత్రమే పరిమితమైనటువంటి పద్ధతిలో ఆయన చేసినటువంటి తీరు మనకు కనపడుతూ ఉంది. 2014-18 హయాంలో అయితే 32,803 కోట్ల రూపాయలు మాత్రమే తేగలిగినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ జగన్ గారు ఆ రకంగా కాదు. ఆయన 13,11,000 కోట్ల రూపాయలు తీసుకురావడం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థను కలగజేయడానికి తీసుకుంది. 3,30,000 ఇవ్వటం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థని మొత్తం అంతా తయారు చేసి ఇచ్చేటి ప్రజల ముందు కూడా పెడితే కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇవాళ మీకు ఇంకొకటి ఆశ్చర్యం, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 భారీ ప్రాజెక్టులన్నింటినీ కూడా బయటకు పంపించేశాడు. 450 ప్రాజెక్టుల్ని జగన్ గారి ప్రభుత్వంలో అనుమతించి స్టార్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ అప్లికేషన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అమౌంట్స్ ఇప్పటికి కూడా చాలా వరకు కూడా అందలేదనేటువంటి కనబడుతూ ఉంది. నేను ఈ సందర్భంగా కూడా ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఈ కర్నూలు పట్టణంలోనే సెంటర్లో మేము కూర్చుంటాం. ఇదే ప్రాంతానికి పారిశ్రామిక మంత్రిగా ఉండేటువంటి ఆయనకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటాం. మా హయాంలో ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చామో మేము చెప్తాం. అదే తరహాలో మీరు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు చెప్పగలరా? పారిశ్రామిక విధానానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి మీరు చేసినటువంటిది ఏంటి, మేము చేసినటువంటిది ఏంటి చేస్తున్నాం. డేట్ మీరు ఫిక్స్ అయ్యింది. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్తాం, మీకు దమ్ముందా అనేటువంటిది అడుగుతున్నాం. పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చామనేటువంటి చెప్పేటువంటి దానిలో మేము చెప్పగలం ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చేశారనేటువంటిది. నువ్వు తీసుకొచ్చిందంతా ఆరాకొరా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గిర్నిబావిలో బీఆర్ఎస్ ప్రభా బండ్లను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రభా బండ్లు దోహదపడతాయని నాయకులు తెలిపారు.
విశాఖపట్నం బీచ్ రోడ్డులో బస్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం. భీమిలి నుంచి విశాఖపట్నం వైపు బీచ్ రోడ్లో వెళ్తున్న టూరిస్ట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించే సమయానికి బస్సులో డ్రైవర్, అతని అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. ఋషి వ్యాలీ అన్న, ఋషి వ్యాలీ రెస్టారెంట్, ఋషి వ్యాలీ రెస్టారెంట్ అని తెలిసిపోద్ది. మనుషులు ఉన్నారా లేరా? దిగిపోయినట్టున్నారు, ఎవరు లేరు. ఇంటి బాటుగా అడిసిరా. వేసుకోండి కర్నూలు నగరంలో ఉండే బంజారా లంబాడి ప్రజలందరూ మరియు వారి కుటుంబ సభ్యులతో హోలీ పండుగను వారి సాంప్రదాయం ప్రకారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సోమల నాయక్ ఆధ్వర్యంలో కర్నూలులో వివిధ ఉద్యోగాలలో, వ్యాపారాల్లో స్థిరపడిన వారందరినీ ఒక దగ్గరికి పిలిపించుకొని తమ సాంప్రదాయ సంస్కృతిలో భాగంగా హోలీ పండుగను రంగులు చల్లుకుంటూ డాన్సులు వేస్తూ ఒకరినొకరు అలింగం చేసుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ హోలీ సందర్భంగా దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాల్గొన్న బంజారా నాయకులు బాలు నాయక్, నాగరాజు నాయక్, రాము నాయక్, బద్దు నాయక్, సీమ కృష్ణ నాయక్, రంగనాయక్, యోగేష్ నాయక్ మరియు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. आंध्र प्रदेश कर्नूल में छजको बंजारा गोर बंजारा जात सारी एक वात एक जात कदको लेकोती भारत देश में छजको गोर बंजारा से 15 कोट्ల जनाभा पैबड़िना एकैक जात अपने जात चाहिए ई जातेर हरो भरो खेतवाड़ी गोर जमानों से अच्छो रे उन केतानीन पेना सेवाल भाया कजको महाराज अपने गोरूर पंडगा होली केतानी केमे वचस अपन मलके में देश में
हर एक राष्ट्र में सजको गौरवट से हाजिर दाड़ो సేవాలాల్ మహారాజ్ జ్ఞాపకంగా జాతీయ జ్ఞాపకంగా హోలీ పండుగ आपण तसे करायचा కర్నూలు దాదాపుగా 3000 పైబడి వారి జనాభా రకరకాల ఉద్యోగ వ్యాపారాలు करते हुए से एक एक जाग रेतो भी इतना करल्यान सजको अपने मोटा भैया सोमला नायक प्रेजेंट एसఐ అదే విధంగా अपने बद्दू नायक एसఐ అదే విధంగా నాగరాజు నాయక్ పోస్టల్ డిపార్ట్మెంట్ అదే విధంగా బాలు నాయక్ సర్వే డిపార్ట్మెంట్ अगर से पुलिस डिपार्टमेंट रेवेन्यू रकरकाल डिपार्टमेंट चलो फ्यामिली से फलकानी ये तो सोमला नायक घरेडी पंडगा का जो गोरेर पंडगा अद्भुत कर्रेंचा समाज में चलो अपने ग्वारवट भी ఒకవేళ కొంత आदमी नहीं आवतो कत्तेर जत्ते ఈ పండుగ करनु अपने गोर माटीर एक बात जात कदको मलकेन अपने समझार अवसर कतरा छोगन केतो हुयो ఈ పండుగ अपने जातर छबियो आज से संतोषंगा होली पंडगा करनु केतानी केतो हुयो मारा नाम कैलाश नायक मैं बंजारा वासूस काम करूँ दूसरे जाजा वासु काम करने निकल केरोंचु హైదరాబాద్ సిటీ సిసిఎస్ ప్రత్యేక క్రైమ్ టీం గోషామహల్ అఫ్జల్గంజ్ పోలీసులో మంగళవారం నాడు నకిలీ టీ పొడి సర్ఫ్ పౌడర్ గుడ్ నైట్ రిఫిల్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 950 టైడ్ ప్యాకెట్లు, 3600 గుడ్ నైట్ రిఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి తక్కువ నాణ్యత గల సరుకును తెచ్చి వాటిని అసలైన బ్రాండ్లుగా విక్రయిస్తున్నారని సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మనం ఎట్లుండాలి వచ్చేది హరీష్ త్వరగా వచ్చేస్తే మనకు సాధ్యం త్వరగా పోయొద్దాం. కర్నూలులో హాన్యా ఆటో టెక్నాలజీస్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, ఆండ్రాయిడ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. 100% ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ సహాయం కల్పిస్తామని సంస్థ తెలిపింది. మేడం కెమెరా చూడండి మేడం 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 सहस्रपात् समोमिं विश्वतो वृत्वा अत्यलिशः उतामृतत्वशेषाणः यदन्नेनाभिदोहति एतावानस्य महिमा अतो ज्ञायाकुष्ठपूर्णः पादोऽस्येहाभवात्मनः ततो विश्वे ॐ ज्योतिराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिप्रचोदयात् कुमारस्य यजमानस्य श्री डीजी भरत मंत्रिवर्यस्य नूतन कार्यालयेन आविष्करण करिष्ये शुभगं शुभमस्तु अभिवृद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धि शतं जीव शरदो वर्धमान इत्यपिनिगमो भवति शतमैश्वर्यं भवति शतमनन्तं ఫోటో సార్ అందరూ చూడండి సార్ కొంచెం దగ్గరకు వచ్చి సార్ కెమెరా కంటెంట్ ఎంత ఉందనేది ఐడెంటిఫికేషన్ చేయగలరు. సాలిడ్ లో మాయిశ్చర్ డైరెక్ట్ ఆన్లైన్ రాలే మాకు ఇంకా ఇప్పటి నుంచో రైట్ నో వి ఆర్ still struggling. You are not try to get by the time you get the results 3-4 hours అయిపోయింది ఉంది. So try to connect people and see. That is not expected. high-end which one school all apps industrial usage already we have a development center. Programs for the embedded
ఇవన్నీ టూల్స్ ఇండస్ట్రీలో యూజ్ చేసేది వాటి మీద చేస్తారు లేవన్నీ జాబ్ వచ్చాక మనకి ఈ టూల్స్ అని చెప్తారు ప్రాక్టీస్ చేసుకుంటాం. జాబ్ వచ్చిన తర్వాత చెప్తాడు బట్ మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి దీన్ని ట్రైనప్ చేసేసి మనం ఇక్కడ 3 months ట్రైనింగ్ ఇచ్చాము. సో మీకు లేదంటే ఈ ట్రైనింగ్ ఇది ఒక సార్ దాటి ఇలాంటి ఆల్మోస్ట్ 600 సార్ ఓకే సార్. ఈరోజు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేయడానికి పెడుతున్నాము. కర్నూలులో చుట్టుపక్కల చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫెసిలిటీస్ ఈజీగా ఉండడానికి ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికి. అండ్ దే విల్ బీ వర్కింగ్ ఓన్లీ ఆన్ లైవ్ ప్రాజెక్ట్. సో ఇది థియరీ లాగా కాదు, కాలేజ్ లాగా కాదు, యాక్చువల్ ప్రాజెక్ట్స్ మీద విత్ యాక్చువల్ టీమ్ లీడ్స్. మేమందరం డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి వాళ్ళు నేర్చుకుంటారు ఎలా చేయాలి, కంపెనీలో వర్క్ ఎలా చేయాలి, ఆ వర్క్లో ఎలా ఉండాలి. అండ్ కొత్త టూల్స్, ఏఐ టూల్స్ ఏవైతే వచ్చాయో వాటికి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తాము. వితిన్ 3 months వాళ్ళకి యాక్చువల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తెప్పించడం మాకు యూత్ని ఉద్యోగానికి రెడీ చేస్తున్నాం, వాళ్ళకి వచ్చేటట్టు చూస్తున్నాం. అబ్జార్ప్షన్ అట్లా ఉంటుంది. ఇక్కడ ద స్పెషల్ థింగ్ ఇస్ 80% ఈజ్ ఆల్ ప్రాక్టికల్, 20% థియరీ. అంటే 80% ప్రాక్టికల్ అంటే దే ఆల్రెడీ హ్యావ్ టార్గెట్స్ ఇచ్చాం, మా ఫ్యాక్టరీలో సంబంధించింది చెప్పా. లెట్స్ సీ ఇఫ్ దే విల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాంచెస్ తెరచాలని చెప్తూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండి. తిరువూరు పరిధిలోని గంపలగూడెం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణంలో ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని మధ్య పట్టు వస్త్రాల సమర్పణపై వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.